గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మెడికల్ పారామెడికల్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించి రెగ్యులరైజేషన్ 100% గ్రాస్ వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు, ట్రాన్స్ఫర్లకు అవకాశం తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మదర్ తెరిసా విగ్రహానికి సమర్పించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ చేపడతామని జేఏసీ తెలిపింది. నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను జీజీహెచ్ నంద్యాలలో ఎల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా మేము మా యొక్క డిమాండ్స్ ని మా సూపరింటెండెంట్ కానీ, మా హెచ్ఓడి కానీ, మా ప్రిన్సిపల్ కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం కారణంగా మేము మదర్ తెరిసా గారికి మా యొక్క విన్నపములు ఈరోజు ఇచ్చుకొని మేము మా డిమాండ్లను మా స్టేట్ వరకు తీసుకుపోయే విధంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం ఏపీ కాంట్రాక్ట్ అసోసియేషన్ స్టేట్ అండర్ తరపున మరియు జేఏసీ తరపున ఇక్కడ అందరము ధర్నా నిరసన తెలపడం జరిగింది. ఈరోజు మదర్ తెరిసా యొక్క జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆమెకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మేమందరం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులం అండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల నుండి పనిచేస్తున్నాము. నేను ఫార్మసీ ఆఫీసర్ గా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. మేమందరం ఈ నిరసన తెలపడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఒకవేళ రెగ్యులర్ చేయలేని పక్షంలో రెండవదిగా 100% గ్రాస్ సాలరీ ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని మాకందరికి అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. మూడవదిగా మాకు ఫ్యామిలీలో ఎవరన్నా సడన్ గా డెత్ అయితే ఆన్ డ్యూటీలో ఉండి వాళ్ళందరికీ 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఇలానే మేము 45 రోజుల కిందట ఒక రిప్రజెంటేషన్ అన్ని హైయర్ ఆఫీషియల్స్ కి ఇచ్చామండి. సూపరింటెండెంట్ గారికి కానీ, డీసీహెచ్ఎస్ గారికి కానీ, డిఎంఎండ్హెచ్ఓ గారికి అందరికి మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాతనే ఈ ప్రొటెస్ట్ మేము శాంతియుతంగా చేస్తున్నాము. మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం ఎప్పటికీ కాదు. మా విధులను సక్రమంగా శాంతియుతంగా నిర్వర్తిస్తూనే మేము గవర్నమెంట్ ని మా డిమాండ్లు నెరవేర్చవలసిందిగా కోరుచున్నాం. ఇంకా 4వ డిమాండ్ ఏంటంటే మాకు ఈపీఎఫ్ ఎలాంటి వసతులు లేవు. ఇలాంటివన్నీ ప్రయోజనాలు ఏవైతే రెగ్యులర్ వాళ్ళకు ఉన్నాయో వాటన్నిటిని మాకు కూడా మీరు అమలు చేయాలి అని కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ ని ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.